ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026లో సూపర్ 8 దశలోని ఒక కీలక పోరులో దక్షిణాఫ్రికా టీం ఫిబ్రవరి 22న అద్భుతమైన ఆధిపత్యం ప్రదర్శించింది. భారత జాతీయ క్రికెట్ జట్టుపై 76 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఫిబ్రవరి 7 నుంచి మార్చి 8 వరకు భారత్, శ్రీలంక సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ టోర్నమెంట్లో భాగంగా జరిగిన ఈ మ్యాచ్లో తొలుత తడబడ్డా, ఆ తర్వాత పుంజుకుని దక్షిణాఫ్రికా ఏకంగా 187 పరుగుల భారీ స్కోరు చేసింది. డిఫెండింగ్ ఛాంపియన్ భారత్ మాత్రం దక్షిణాఫ్రికా క్రమశిక్షణతో కూడిన బౌలింగ్ దాడి ముందు లక్ష్య తడబడింది. ఫిబ్రవరి 21న మొదలైన ఎంతో పోటీతో కూడిన ఈ సూపర్ 8 రౌండ్లలో ఈ ఫలితం రెండు జట్ల భవిష్యత్తు అవకాశాలపై తీవ్ర ప్రభావం చూపుతుంది. దక్షిణాఫ్రికాకు ఈ గెలుపు ఆత్మవిశ్వాసాన్ని మరింత పెంచింది, వారి స్థానాన్ని పటిష్టం చేసింది. కానీ భారత్ మాత్రం సెమీఫైనల్ బెర్త్ దక్కించుకోవాలంటే రాబోయే మ్యాచ్లలో మరింత ఒత్తిడిని ఎదుర్కొని గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ టోర్నమెంట్లో మొత్తం 20 జట్లు 4 గ్రూపులుగా విడిపోయి పోటీపడుతున్నాయి. ప్రతి గ్రూప్ నుంచి టాప్ 2 జట్లు సూపర్ 8కి వెళ్తాయి. ఆ తర్వాత సెమీఫైనల్స్, చివరగా ఫైనల్ ఉంటుంది. సౌతాఫ్రికా గెలుపుకు ప్రధాన కారణం సీనియర్ బ్యాట్స్మెన్ డేవిడ్ మిల్లర్. అతని మెరుపు ఇన్నింగ్స్కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. ఎడమచేతి వాటం దూకుడైన బ్యాట్స్మెన్గా పేరున్న మిల్లర్ కేవలం 35 బంతుల్లోనే 63 పరుగులు బాది కష్టాల్లో ఉన్న తన జట్టును ఆదుకోవడమే కాకుండా వాళ్లను 187 పరుగుల భారీ స్కోరుకు చేర్చాడు. టీ20 అంతర్జాతీయ క్రికెట్లో పటిష్టమైన మిడిలార్డర్ బ్యాట్స్మెన్గా తనకున్న పేరును, తన సామర్థ్యాన్ని ఈ ప్రదర్శనతో మరోసారి చాటి చెప్పాడు. ఇక సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలోని టీం మాత్రం ఈ లక్ష్య ఛేదన కష్టంగా మారింది. టీమిండియా కెప్టెన్, కుడిచేతి వాటం స్టార్ బ్యాట్స్మెన్ సూర్యకుమార్ యాదవ్ కూడా 22 బంతుల్లో 18 పరుగులు మాత్రమే చేసి తన జట్టుకు చెప్పుకోదగ్గ సహకారం అందించలేకపోయాడు. భారత బ్యాట్స్మెన్ పెద్దగా భాగస్వామ్యాలు నిర్మించలేకపోయారు. దీంతో పెరుగుతున్న రన్రేట్ ఒత్తిడికి తలొగ్గిపోయారు. టీ20 ప్రపంచకప్ మ్యాచ్లో హోరాహోరీ వ్యక్తిగత పోరాటాలు ఎంత కీలకమో, ఒత్తిడిలో అద్భుత ప్రదర్శన చేసి మ్యాచ్ గెలిపించడం ఎంత ముఖ్యమో ఈ ఫలితం మరోసారి స్పష్టం చేసింది. సౌత్ ఆఫ్రికా బౌలింగ్ దాడి టీమిండియా స్కోరును ఇన్నింగ్స్ మొత్తం కట్టడి చేయడంలో సూపర్ సక్సెస్ అయింది. ముఖ్యంగా సౌత్ ఆఫ్రికా లెఫ్ట్ ఆర్మ్ ఫాస్ట్ సీమ్ ఆల్ రౌండర్ మార్కో జాన్సన్ ఇండియన్ బ్యాట్స్మెన్ను పరుగులు చేయకుండా బాగా కట్టడి చేశాడు. అతనితో పాటు మరో పేసర్ లుంగి ఎంగిడి కూడా కట్టుదిట్టమైన బౌలింగ్ వేసి ప్రత్యర్థులను మరింత కట్టడి చేశాడు. కెప్టెన్ ఐడెన్ మార్క్రామ్ సారథ్యంలో సౌత్ ఆఫ్రికా బౌలర్లందరూ కలిసికట్టుగా చేసిన ఈ ప్రయత్నంతో టీమిండియా ఆరంభంలో ఎదుర్కొన్న కష్టాల నుంచి మళ్లీ పూర్తిగా కోలుకోలేకపోయింది. ఇక టీమిండియా బౌలింగ్ విషయానికి వస్తే రైట్ ఆర్మ్ ఆఫ్ స్పిన్నర్ వాషింగ్టన్ సుందర్, మిస్టరీ లెగ్ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి లాంటి ప్రతిభావంతులున్నా కూడా సౌత్ ఆఫ్రికా స్కోరును కట్టడి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. అయితే మిల్లర్ చివర్లో ఆకాశమే హద్దుగా చెలరేగిపోవడంతో టీమిండియా బౌలర్లు తట్టుకోలేకపోయారు. దీంతో సౌత్ ఆఫ్రికా టీమిండియాకు అందనంత స్కోరును సాధించింది. తమ లక్ష్యాన్ని సమర్థవంతంగా డిఫెండ్ చేసుకోవడంలో పేస్, స్పిన్ బౌలర్లను వ్యూహాత్మకంగా ఉపయోగించడం సౌత్ ఆఫ్రికాకు చాలా కీలకమైంది. 2026 టీ20 వరల్డ్ కప్ ఫార్మాట్ ఎలా ఉంటుంది అంటే, మొదట గ్రూప్ స్టేజ్ ఉంటుంది. ఆ తర్వాత సూపర్ 8, సెమీ ఫైనల్స్, చివరిగా మార్చి 8న అహ్మదాబాద్లో గ్రాండ్ ఫైనల్ జరుగుతుంది. భారత్, శ్రీలంక కలిసి 8 వేదికల్లో ఈ టోర్నమెంట్ను నిర్వహిస్తున్నందున సూపర్ 8లోని ప్రతి మ్యాచ్ ఎంతో కీలకం. తొలి గ్రూప్ దశలో మన భారత్ గ్రూప్ అలో ఉండగా సౌత్ ఆఫ్రికా గ్రూప్ లో ఉంది. సూపర్ 8లో వాళ్ల మధ్య జరిగిన ఈ మ్యాచ్ నాకౌట్ స్థానం కోసం జట్లు ఎంత తీవ్రంగా పోటీ పడుతున్నాయో స్పష్టం చేసింది. 2024 టీ20 వరల్డ్ కప్ గెలిచిన మన టీమిండియాకు ఈ ఓటమి రాబోయే సూపర్ 8 మ్యాచ్లకు వారి వ్యూహాలను, జట్టు కూర్పును వెంటనే పునరాలోచించుకోవాల్సిన అవసరాన్ని స్పష్టం చేసింది. మరోవైపు సౌత్ ఆఫ్రికా విజయం వాళ్లకి ఆశించిన ట్రోఫీని గెలుచుకోవడానికి మంచి పునాది వేసింది. టోర్నమెంట్ కీలక దశలో బలమైన ప్రత్యర్థులపై తమ సత్తా ఏంటో మొదట్లోనే రుజువు చేసుకుంది. ఐసీసీ మెన్స్ టీ20 వరల్డ్ కప్ 2026లో సూపర్ 8 స్టేజ్ రసవత్తరంగా సాగుతోంది. చాలా ఉత్కంఠభరితమైన పోటీ, ఊహించని ఫలితాలు చూడబోతున్నాం. సౌత్ ఆఫ్రికాకు క్వింటన్ డి కాక్ లాంటి సీనియర్ ఆటగాళ్లతో పాటు కొత్తగా వస్తున్న టాలెంట్ ప్రదర్శన కూడా చాలా ముఖ్యం. డిఫెండింగ్ ఛాంపియన్గా తమ స్థానాన్ని నిలబెట్టుకోవాలంటే ఇండియా త్వరగా పుంజుకుని మిగిలిన సూపర్ 8 మ్యాచ్లను సరిగ్గా వాడుకోవాలి. మార్చి 4, 5న సెమీఫైనల్స్, మార్చి ఫైనల్ ఉండడంతో ఇకపై జరిగే ప్రతి మ్యాచ్ ఫలితం క్వాలిఫికేషన్ అవకాశాలపై చాలా కీలకంగా మారనుంది. ఇండియా, సౌత్ ఆఫ్రికా మధ్య భీకర పోటీ అంతర్జాతీయ క్రికెట్లో ఎప్పుడూ ఉండేదే. టీ20 వరల్డ్ కప్లో ఈ కొత్త పోరు ప్రపంచ స్థాయిలో టీ20 ఫార్మాట్ ఎంత ఊహించని మలుపులు, ఉత్కంఠను అందిస్తుందో స్పష్టం చేస్తోంది.
టీ20 వరల్డ్ కప్ టైటిల్ కోసం తమ పోరాటాన్ని కొనసాగిస్తున్న ఈ రెండు జట్లు ఇప్పుడు తమ బలాలు, బలహీనతలను నిశితంగా విశ్లేషించుకుంటాయి.